హాయ్ వ్యూవర్స్, ఆసూస్ కంపెనీ మన ముందుకి ఈరోజు ఒక సేల్ అయితే తీసుకొచ్చేసింది. అసలు ఈ సేల్ ఏంటి? ఇప్పుడల్లా పండగలేం లేవే, కానీ కంపెనీ మనకి ఎందుకు సేల్ తీసుకొచ్చింది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆసూస్ కంపెనీ లాస్ట్ ఇయర్ 2018లో అక్షరాల 2 మిలియన్ యూనిట్లు కేవలం ఈ కామర్స్ వెబ్సైట్, అది కూడా ఇండియాలోనే అమ్మటం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ ఎంత ప్రొడక్టివిటీ ఉన్నటువంటి డివైజెస్ని లాంచ్ చేసింది అని చెప్పి. సో వీటన్నిటిని పురస్కరించుకొని టోటల్లీ మన ముందుకి ఈ సేల్ని ఈ ఫిబ్రవరి 16th అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని రేపు 9th ఫిబ్రవరి దాకా, అంటే ఈ 3 డేస్లో వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటి మీద, అంటే మొబైల్ ఫోన్స్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్, అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మోడల్స్ అన్నిటి మీద కూడా వీళ్ళు మనకి కొంత డిస్కౌంట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఈ మొబైల్ ఫోన్ మోడల్స్ ఏంటి, అలాగే వీటి ప్రైస్ నార్మల్గా ఎలా ఉంది, అలాగే వీటి ప్రైస్ని ఇప్పుడు డిస్కౌంట్తో మనకి ఎంత రాబోతుంది, వీటిల్లో ఈ ప్రోడక్ట్ని మనం కొనటం వర్తా కాదా అనే విషయం గురించి ఈ ఎపిసోడ్లో మీతోటి నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start the show. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇందులో మొదటిగా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గో ఫర్ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. సో ఈ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 636 ప్రాసెసర్తో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 2 వేరియంట్స్, అంటే 32GB వేరియంట్ అలాగే 64GB, ఈ 2 వేరియంట్లో మనకి మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 3GB అలాగే 4GB 2 వేరియంట్స్లో మనకి మొబైల్ ఫోన్ దొరకనుంది. అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి టోటల్లీ 5000 mAh. ఇకపోతే ఇవి కాకుండా దీంట్లో వచ్చేటప్పటికే మనం మెమరీ కార్డ్ అప్ టు 2TB దాకా ఎక్స్పాండ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. రేర్ వచ్చేటప్పటికే 13+5 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. యాక్చువల్గా వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ని మనకు అమ్ముతున్నటువంటి ప్రైస్ వచ్చేటప్పటికే 9999, అంటే రెగ్యులర్ ప్రైస్. యాజ్ ఆఫ్ ఇప్పుడు ఈ డీల్లో మీకు ఇది కేవలం 8500 రూపాయలకి దొరకడం జరుగుతుంది. అంటే 10,000 రూపాయల ఫోన్ ఏదైతే ఉందో జస్ట్ కేవలం మీకు 8500, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు 1500 రూపీస్ డిస్కౌంట్ దొరకడం జరుగుతుంది. ఇకపోతే SBI లేదా ఎనీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ని మీరు వాడారు అన్నట్లయితే కనుక నో కాస్ట్ EMI, అంటే మీకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ పడకుండా వీళ్ళు జస్ట్ కేవలం ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మాత్రమే ఈక్వల్ చేస్తూ 3 మంత్స్ అలాగే 6 మంత్స్ EMIలో మీరు పే చేసుకోవచ్చు. ఇకపోతే బజాజ్ ఫైనాన్స్ కార్డ్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతుంది. సో ఒకవేళ మీరు కనుక ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఎప్పటి నుంచో తీసుకోవాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నన్ను అడిగితే ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కన్నా దీని సక్సెస్ మోడల్ అయినటువంటి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 ఉంది. సో సింప్లీ గో ఫర్ దట్, ఎందుకంటే దీనికంటే అది బెటర్గా ఇంకా పెర్ఫామ్ చేయగలదు. ఇక మనం ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 గురించి చూద్దాం. ఆఫ్టర్ సక్సెస్ ఆఫ్ M1 ఈ M2 మొబైల్ ఫోన్ని లాంచ్ చేసింది ఆసూస్ కంపెనీ. సో ఇది వచ్చేటప్పటికే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. వేర్ ఇన్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ M1 మీరు చూసారన్నట్లయితే 636 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో కూడా మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేనే, కాకపోతే M1లో నాచ్ ఉండదు, దీంట్లో మనకి నాచ్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక నాచ్ లవర్ అయి ఉన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్. ఇకపోతే డిస్ప్లే సైజ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 6.2 ఇంచెస్ 26 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్ 5000 mAh బ్యాటరీ. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ మనకి 2 వేరియంట్లు ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు దొరకనుంది. సో ఇందులో వచ్చేటప్పటికే 4GB ర్యామ్ అలాగే 6GB ర్యామ్. అకార్డింగ్ టు మీ యూసేజ్ని బట్టి మీరు 4GB లేదా 6GB ర్యామ్ ఏదనేది చూస్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి 32GB అలాగే 64GB 2 వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 2TB దాకా మీరు దీని ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి జస్ట్ సింగిల్ కెమెరా లెన్స్, అంటే 13 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ 12 మెగాపిక్సెల్ ప్రైమరీ అలాగే సెకండరీ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్. ఇకపోతే రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే 14,999, అంటే 14,999 రూపాయలు, అంటే 15,000 రూపాయలకి దొరుకుతుంది. కానీ ఇప్పుడు మీరు ఈ సేల్లో కనుక దీన్ని పర్చేస్ చేశారు అన్నట్లయితే కేవలం
11,999 రూపాయలు, అంటే 12,000 రూపాయలు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు 3,000 రూపీస్ డిస్కౌంట్ ఇందులో దొరకనుంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అన్ని బ్యాంక్స్ మీద నో కాస్ట్ ఈఎంఐ ఇంక్లూడింగ్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఇది ఎలిజిబుల్ ఉండడం జరిగింది. నన్ను అడిగితే M1 తీసుకున్న దానికన్నా కానీ ఇది కొనుక్కోవడం మరింత బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే దానికన్నా ప్రాసెసర్, అలాగే ర్యామ్, అలాగే చాలా వరకు మనకి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయని చెప్పొచ్చు. ఇంక్లూడింగ్ ఇది వచ్చేటప్పటికే మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవ్వడం జరుగుతుంది. సో సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆల్సో. ఇక మనం నెక్స్ట్ మోడల్ అయినటువంటి Asus Zenfone Max M2 గురించి చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికే నార్మల్ సెగ్మెంట్ ఫోన్ అని చెప్పొచ్చు, అంటే ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇందాకది కూడా మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోనే. ఈవెన్ మీ బడ్జెట్ కనుక 10,000 రూపీస్ లోపల ఉన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆల్సో. దీంట్లో వచ్చేటప్పటికే Qualcomm Snapdragon 632 ప్రాసెసర్ వాడటం జరుగుతుంది. వేర్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ దానిలో మీరు చూసారన్నట్లయితే కనుక 636 ప్రాసెసర్, అలాగే 660 ప్రాసెసర్ని మీరు చూసారు M1లో కావచ్చు, M2లో కావచ్చు. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3GB అలాగే 4GB రెండు వేరియంట్లు, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మీరు చూసారన్నట్లయితే కనుక 32GB అలాగే 64GB రెండు ర్యామ్ వేరియంట్లు, అంటే రెండు రోమ్ స్టోరేజ్ మెమరీ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 2TB దాకా మీరు ఇంటర్నల్గా ఉండేటువంటి స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికే జస్ట్ మనకి కేవలం 4000 mAh బ్యాటరీ మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీనికి డిస్ప్లే లోపల మనకి నాచ్ రావడం జరుగుతుంది అండ్ ఫుల్ హెచ్డి IPS ప్యానల్ డిస్ప్లే మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇకపోతే డిస్ప్లే సైజ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 6.26 ఇంచెస్, అంటే టోటల్లీ 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్యానలే మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇకపోతే కెమెరా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందుకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా మీరు చూసారన్నట్లయితే 8 మెగాపిక్సెల్, అలాగే రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక 13 మెగాపిక్సెల్తో పాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో సెకండరీ కెమెరా కింద మనకు రావడం జరుగుతుంది. అండ్ యాక్చువల్గా దీని ప్రైస్ మీరు చూసారన్నట్లయితే, అంటే ఏదైతే 3GB 32GB ర్యామ్ వేరియంట్ మీరు చూసారన్నట్లయితే కనుక 10,000 రూపాయలు మనకు దొరకడం జరుగుతుంది. వేర్ 4GB విచ్ కమ్స్ విత్ 64GB ర్యామ్ వేరియంట్ మీరు చూసారన్నట్లయితే కనుక 12,000 రూపాయలకు దొరుకుతుంది. వేర్ ఈ డీల్స్లో, అంటే ఈ ఓ మై గాడ్ డీల్స్లో ఇది జస్ట్ కేవలం మీకు 8,999 రూపాయలకి దొరకడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికే 10,000 రూపీస్, దీంట్లో మనకి 1,000 రూపీస్ డిస్కౌంట్ తోటి 9,000 రూపీస్కి ఈ ఫోన్ దొరకడం జరుగుతుంది. ఇకపోతే మనకి హైయర్ అండ్ మోడల్, అంటే దీంట్లో సెకండ్ వేరియంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 11,000 రూపాయలకి ఇది దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు కనుక Asus Zenfone Max Pro M1 కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్తో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అంటే నాచ్ తోటి మీకు 10,000 రూపాయల్లో ఇది బాగుంటుందని చెప్తున్నాను. కాకపోతే పెర్ఫార్మెన్స్ విషయంలో దీనికన్నా Asus Zenfone Max Pro M1 ఇంకా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే దాంట్లో వచ్చేటప్పటికే మనకి డిస్ప్లేలో నాచ్ ఉండదు. ఒకవేళ డిస్ప్లేతో కొంచెం మీరు స్పెసిఫికేషన్స్తో కాంప్రమైజ్ అవ్వగలుగుతున్నారు అన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. కాకపోతే అక్కడ మనకి Asus Zenfone Max Pro M2లో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. వేరే ఇందులో వచ్చేటప్పటికి జస్ట్ 4,000 mAh బ్యాటరీ మాత్రమే మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని మీ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోగలరు. ఇకపోతే Asus ఫోన్ నుంచి మన ముందుకు వస్తున్నటువంటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Asus Zenfone Lite L1 అని చెప్పొచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికే Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 430 ప్రాసెసర్తో పాటు మీకు 2GB అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి, అలాగే 3GB విచ్ కమ్స్ విత్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి టోటల్లీ 2 వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్స్ మన ముందుకు దొరకనున్నాయి. సో ఇకపోతే దీని స్క్రీన్ సైజ్ వచ్చింది అన్నట్లయితే కనుక దీనికి ఏ విధమైనటువంటి నాచ్ ఉండదు. 5.45 ఫుల్ హెచ్డి LCD మనకి కంపెనీ ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, దీంట్లో డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అనేది ఉండదు. రేర్ వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 3,000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ మనకు రానుంది. ఒకవేళ మీరు ఇంట్లో మీ పేరెంట్స్కి కానీ లేదా మీ పిల్లలకు కానీ లేదు అన్నట్లయితే కనుక ఇంట్లో సెకండరీ ఫోన్ కింద ఫోన్ కావాలని చూస్తున్నా, లేదు అన్నట్లయితే పెద్దగా మీకు బడ్జెట్ లేదు నార్మల్ ఫోన్ చూస్తున్నా, అంటే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి వచ్చారన్నట్లయితే యాక్చువల్గా రెగ్యులర్ డేస్లో వీళ్ళు దీన్ని 6,000 రూపాయలకు అమ్మడం జరుగుతుంది, అంటే 5,999కి ప్రైస్ ఉండడం జరుగుతుంది. కానీ ఈ డీల్లో మనకి జస్ట్ ఇది కేవలం 4,999కి రావడం జరుగుతుంది. అంటే దీని మీద కూడా మనకి 1,000 రూపీస్ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక బజాజ్ ఫైనాన్స్ కార్డ్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసినా నో కాస్ట్ ఈఎంఐ తోటి ఈ ఫోన్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్లో స్మార్ట్
స్మార్ట్ ఫోన్ చూస్తున్నారో అన్నట్లయితే కనుక దిస్ విల్ బి ద బెటర్ ఆప్షన్ అని చెప్తాను. సో సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆల్సో. సో ఇకపోతే ఫైనల్గా మన ముందుకు వచ్చేసింది ఆసూస్ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్. సో ఇది వచ్చేటప్పటికి ఆసూస్ జెన్ఫోన్ 5Z. సో దీంట్లో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 845 చిప్సెట్ ప్రాసెసర్తో పాటు ఇంటర్నల్ ర్యామ్ వచ్చేటప్పటికి 6GB అలాగే 8GB రెండు వేరియంట్స్లో మనకు మొబైల్ ఫోన్ దొరకనుంది. ఇకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి 256GB అలాగే టోటల్గా మనకి 128GB ఈ రెండు వేరియంట్లో మనకి ఈ మొబైల్ ఫోన్ దొరకనుంది. ఇకపోతే మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 2TB దాకా మనం ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి చూసారన్నట్లయితే కనుక ఇందులో ఫుల్ HD+ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ నాచ్, అంటే దీంట్లో మనకి డిస్ప్లేలో నాచ్ రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే దీని డిస్ప్లే సైజ్ వచ్చేటప్పటికే జస్ట్ 6.2 ఇంచెస్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 12 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రానుంది. ఇకపోతే బ్యాటరీ వచ్చేటప్పటికే మనకి జస్ట్ 3300 mAh బ్యాటరీతోనే మనకి ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ ఫ్లాగ్షిప్లో ఒకవేళ మీరు ఆసూస్ జెన్ఫోన్ ఫ్యాన్ అయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఒకవేళ లేదు అన్నట్లయితే మనకి దీనికన్నా ఇంకా బెటర్గా చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 6T కావచ్చు. సో ఇలాంటి మొబైల్ ఫోన్స్లో మనకి ఇంకా బెటర్గా అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకా ఇందులో బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే డిఫాల్ట్గా వీటిని సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి అంటే బేస్ వేరియంట్ మీరు చూసారన్నట్లయితే అంటే 6GB విచ్ కమ్స్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మీరు చూసారన్నట్లయితే కనుక 33,000 రూపీస్కి, అలాగే టోటల్గా మీరు కనుక హై అండ్ వేరియంట్ 8GB విచ్ కమ్స్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ అయితే కనుక 37,000 రూపీస్కి రెగ్యులర్ ప్రైజెస్లో వీళ్ళు అమ్మడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సేల్లో వచ్చేటప్పటికే జస్ట్ ఇది కేవలం మీకు 21,999 ఎంట్రీ లెవెల్ మొబైల్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు హ్యూజ్ డిస్కౌంట్నే ప్రొవైడ్ చేస్తుందని చెప్పచ్చు. సో టోటల్లీ దీంట్లో వచ్చేటప్పటికే మనకి 30,000 రూపీస్ సుమారుగా 8,000 రూపీస్ చేంజ్ వీళ్ళు మనకి డిస్కౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎప్పటి నుంచో కనుక ఆసూస్ ఫ్యాన్ అయి ఉండే ఆసూస్ ఫోన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు ఈ 5Z ఫోన్ని ఎస్పెషల్లీ అన్నట్లయితే కనుక ఐ థింక్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ యూ అని చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫ్లిప్కార్ట్ మరియు ఆసూస్ ఈ రెండు కంపెనీస్ టోటల్లీ సంయుక్తంగా నిర్మించేటువంటి ఓ మై గాడ్ డీల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫో. అలాగే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు signing off. Have a great day.